సీనియర్ నాయకులకు చెక్ పెడుతున్నాడా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ లో సైలెంట్ క్లీనప్ ఆపరేషన్ స్టార్ట్ అయిందా? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ఒకే ప్రశ్న, సీనియర్ నాయకులకు చెక్ పెడుతున్నాడా సీఎం రేవంత్ రెడ్డి? ఇది సాధారణ రాజకీయ గాసిప్ కాదు. కొన్ని వరుస సంఘటనలు చూస్తే ఈ ప్రశ్న కొంతమందిలో నిజంగానే వస్తోంది. మొదటి పాయింట్ ఏంటంటే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తానే ఓపెన్ గా అసంతృప్తి వ్యక్తం చేశారు. నన్ను పట్టించుకోవట్లేదు, కావాలనే సైడ్ చేస్తూ రేవంత్ రెడ్డి నన్ను తొక్కేస్తున్నాడు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. నాకు ఎవడైనా అడ్డమస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావా నువ్వు? ఈ తొక్కుడు కాదు, మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు. నేను ఇక్కడే అసలైన డౌట్ మొదలైంది. ఒక సీనియర్ లీడర్ ఇంత ఓపెన్ గా మాట్లాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ లో ఎందుకు వచ్చింది? ఇది వ్యక్తిగత అసంతృప్తి మాత్రమేనా? రేవంత్ రెడ్డి పెట్టిన చెక్క అంతేందుకు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు రావాల్సిన మంత్రి పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్నారు. అది రాకపోవడానికి రేవంత్ రెడ్డి కారణమని పరోక్షంగా ప్రజల ముందే చెప్పారు. అంటే అర్హత ఉన్న సీనియర్లను పక్కన పెడుతున్నారా, లేక కొత్త టీంని తయారు చేస్తున్నారా? ఇక్కడే కథలో మళ్ళీ ట్విస్ట్ మొదలైంది. రేవంత్ రెడ్డి హైకమాండ్తో బలంగా మాట్లాడి తనకు దగ్గరగా ఉండే మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి ఇప్పించాడట. ఇది నిజమా, ప్రచారమా? కానీ తనలా గట్టిగా మాట్లాడే రాజకీయ నాయకులు ఎవరిని కూడా రేవంత్ చేర తీసినట్టు కనిపించట్లేదని చాలా మంది చెబుతున్నారు. కానీ ఈ మాట వినిపించడమే ఒక సంకేతం అనుకుంటే, పార్టీ స్ట్రక్చర్ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడట అనేది ఇంకో పెద్ద చర్చ. తన స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చినప్పటి నుండి అర్హత ఉండి ఆ సీటు దక్కని కాంగ్రెస్ నాయకులందరూ రేవంత్ రెడ్డి మీద మండిపడుతున్నారట. పార్టీలో చాలా కాలంగా పనిచేసిన సీనియర్లను నామినేట్ చేయకపోవడం రేవంత్ రెడ్డి క్లియర్గా హింట్ ఇస్తున్నాడా? సీనియర్ నాయకులకు రిటైర్మెంట్ తీసుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులను చెప్పుకునే వాళ్లకు స్వేచ్ఛ లేకుండా పోతుందా? పార్టీకి చరిత్ర ఉన్న వాళ్లకు ప్రాధాన్యం తగ్గుతోందా, లేక కొత్త నమ్మకస్తులను ముందుకు తెస్తున్నాడా రేవంత్ రెడ్డి? ఇంకా ఇదే సరిపోదన్నట్టుగా మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి ఇవాల్టి వరకు పార్టీ కోసం పనిచేసిన ఈ లీడర్లకు పూర్తి ఫ్రీడమ్ ఉందా, లేక సైలెంట్ ప్రెషర్లో ఉన్నారా? ఇది కూడా కొంతమందిలో వస్తున్న డౌట్. ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడం. కావాలని పాత కాంగ్రెస్ నాయకులను పొమ్మనలేక పొగపెట్టడానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ హక్కున చేర్చుకున్నారట. పార్టీని బలపరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నప్పటికీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుల ప్రభావాన్ని తగ్గించడానికే ఈ పని చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త పవర్ సెంటర్స్ క్రియేట్ చేయడమే అసలు గేమా అనుకుంటే, పాత లీడర్ల బలం తగ్గితే కొత్తగా వచ్చిన వాళ్ళపై కంట్రోల్ సులభం అవుతుందని రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నాడని కొందరు అంటున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఒక్క లక్ష్యంతోనే పనిచేస్తున్నాడు. పార్టీ మొత్తం తన కంట్రోల్లోకి రావాలి, అందుకోసం పాత లీడర్లను సైడ్ చేయడం, కొత్త టీంని తయారు చేయడం, పవర్ సెంటర్స్ మార్చడం, ఇది ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చా, లేక ఇది కేవలం బయట వినిపిస్తున్న రాజకీయ కథనమా? కానీ ఒక విషయం మాత్రం క్లియర్, కాంగ్రెస్లో ఇప్పుడు సైలెంట్గా ఏదో జరుగుతోందనే ఒక ఫీలింగ్ ఉంది. ఇది సాధారణ రాజకీయ పరిణామమా, లేక ఒక ప్లాన్ చేసిన క్లీనప్ ఆపరేషనా? ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఒకటే, ఈ అసంతృప్తి ఇక్కడితో ఆగిపోతుందా, లేక రాబోయే రోజుల్లో బయటకి మరింత పెద్ద సంఖ్యలో రాబోతుందా? రేవంత్ రెడ్డి నిజంగానే సీనియర్ నాయకులకు చెక్ పెడుతున్నాడా, లేక పార్టీని రీఆర్గనైజ్ చేస్తున్నాడా?